నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరిగిన దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు తహసీల్దార్లు సంబంధిత ధ్రువపత్రాలను త్వరితగతిన పంపించాలని అన్నారు. 2023-24 సంవత్సరానికి 35 కేసులకు సంబంధించి 48 లక్షల రూపాయలు బాధితులకు పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం మే 2025 నుండి ఇప్పటి వరకు 11 కేసులు నమోదయ్యాయని, బాధితులకు పరిహారం చెల్లించేందుకు ప్రాసెస్ జరుగుతోందని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గాలపై దాడులకు సంబంధించి కేసుల నమోదులో ఎటువంటి అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ఆదేశించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తణుకులో గల శ్రీ వాసవి అమ్మవారిని శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. ఈ సందర్భంగా సువాసినులచే అమ్మవారికి పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తణుకులో వేంచేసి ఉన్న శ్రీ కనదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి కుంకుమ పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తణుకు పట్టణ గ్రామ దేవతలు శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లను మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. శరనవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్లో లెక్చరర్గా పనిచేస్తున్న ఏ స్వాతి ఇటీవల కాలంలో డిఎస్సి పిఈటి పోస్టును సాధించింది. అందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు కలిసి అభినందన సభ ఏర్పాటు చేశారు. కళాశాలలో పనిచేసిన 3.5 సంవత్సరాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా విశిష్ట సేవలు అందించినందుకు గాను, డిఎస్సి పోస్టు సాధించినందుకు గాను ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి అభినందించి మాట్లాడుతూ, స్వాతి కళాశాలలో ఎంతో నిబద్ధతతో పనిచేసేదని, విద్యార్థులను ఎంతో మందిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ది అంతర్ కళాశాల, విశ్వవిద్యాలయ, దక్షిణ భారత పోటీలకు విద్యార్థులను ప్రోత్సహించి పంపించిందని ఆమె సేవలను కొనియాడారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దేవి నవరాత్రుల సందర్భంగా నిడదవోలులో గ్రామదేవత శ్రీ శ్రీ నంగాలమ్మ తల్లి అమ్మవారిని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా నిడదవోలు పట్టణం 20వ వార్డులో శ్రీ శ్రీ ధనమ్మ తల్లి అమ్మవారిని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గా భవానీలో ఏర్పాటు చేసిన దుర్గా భవానీ మందిరంలో భవానీలతో దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేస్తున్న శ్రీ శ్రీ కోట సత్తమ్మ అమ్మవారిని నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ, మండల, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బొమ్మూరు కార్పొరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జిఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమల్లో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాల మేర రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి బ్యాంకులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో శుక్రవారం బ్యాంకుల సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, జిల్లాలో 70,000 మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులు అందించామని, 20,500 మంది కౌలు రైతులకు 375 కోట్ల రూపాయల రుణాల లక్ష్యానికి గాను ఇంతవరకు కేవలం 5,772 మంది కౌలు రైతులకు 31.69 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు అందించడంపై కలెక్టర్ అసహనాన్ని వ్యక్తం చేస్తూ, జిల్లాలో మండల స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశాలు నిర్వహించి అర్హులైన ప్రతి రైతుకు, కౌలు రైతుకు రుణాల మంజూరును వేగవంతం చేయాలని అన్నారు. ఈనాటి బంగారు మాట. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.